హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్కు కేర్ ఆఫ్ అడ్డా. తెలంగాణలోని సింగరేణి కొలియర్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీరు సొంతగా చదవాలి అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు అఫీషియల్ నోటిఫికేషన్కి రీడైరెక్ట్ అవుతారు. లేదా గూగుల్కి వెళ్ళి SCCL రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని టైప్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ అనేది మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది రావడం జరుగుతుంది. మా వెబ్సైట్ ద్వారా కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వడానికి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే అఫీషియల్ నోటిఫికేషన్లో మనకి సింగరేణి కొలియర్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఫాలో అప్ చేస్తూ మనకి ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. సో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ మనం గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ జాబ్స్ వచ్చేటప్పటికి గ్రేడ్ 2కి సంబంధించిన క్యాడర్కి సంబంధించిన జాబ్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ కనుక మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే మనకి ఇక్కడ 29,460 రూపీస్ అనేది మనకి ఇక్కడ పే అనేది మనకి పర్ మంత్ మనకి ఇక్కడ లభిస్తుంది. అండ్ అలానే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్ 177 వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేయాలి అనుకున్నట్లయితే మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్గా మనం ఇక్కడ గమనించినట్లయితే మనం ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అన్నట్లయితే మనం ఏదైనా సరే ఒక గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్తో పాటుగా ఇక్కడ మనకి అడిషనల్గా అడుగుతుంది ఏంటి అన్నట్లయితే 6 months సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా ఆర్ డిగ్రీ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే మనము బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఆ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది నాన్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కాకుండా అదర్ స్ట్రీమ్స్లో మీరు కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా 6 months సర్టిఫికేట్ కోర్స్ కానీ లేదా డిప్లొమా కానీ లేదా మనకి ఏదైనా ఒక డిగ్రీ అనేది అంటే అదర్ డిగ్రీ అనేది మీరు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కానీ చేసి ఉండాలి. ఇన్ కేస్ మీ నార్మల్ గ్రాడ్యుయేషనే కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీకి సంబంధించింది అయినట్లయితే మీకు ఈ రూల్ అనేది వర్తించదు ఫ్రెండ్స్. కానీ మీరు ఖచ్చితంగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారాగానే మీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ నాన్ లోకల్ అండ్ లోకల్ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి ఫ్రెండ్స్ స్టేట్ నార్మ్స్ ప్రకారంగా. సో లోకల్ క్యాండిడేట్స్ అవ్వాలి అన్నట్లయితే ఖచ్చితంగా మనము ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన డిస్ట్రిక్ట్స్లోనే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివినట్లయితే మీరు లోకల్ క్యాండిడేట్స్గా అవుతారు. లేదా ఆ డిస్ట్రిక్ట్స్ కాకుండా అదర్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి మీరు చదివినట్లయితే నాన్ లోకల్ క్యాండిడేట్స్గా మీరు ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఏ డిస్ట్రిక్ట్స్లో చదివిన వాళ్ళు లోకల్ కింద వస్తారు, ఏ డిస్ట్రిక్ట్స్ చదివిన వాళ్ళు నాన్ లోకల్ కింద వస్తారు అనేది ఫర్దర్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్ళి తెలుసుకుందాము. అండ్ ఇక్కడ నోటిఫికేషన్లో మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో 30 years అనేది ఇక్కడ మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 18 yearsగా ఉంటుంది. అండ్ అలానే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఓసీ క్యాండిడేట్స్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 30 years అనేది మాక్సిమం ఏజ్ అవుతుంది. ఈ 30 years అనేది ఏ డేట్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు అన్నట్లయితే 1st of January 2022ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ SC ST OBC క్యాండిడేట్స్కి ఇక్కడ 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఏజ్ రిలాక్సేషన్స్ అనేది SC ST OBC క్యాండిడేట్స్కి వర్తిస్తున్నాయి. అదే జనరల్ క్యాండిడేట్స్ అయితే మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 30 అవుతుంది. అండ్ అలానే 1st of January 2022ని బేస్ చేసుకొని ఈ ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఎవరైతే ఆల్రెడీ ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారో వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ ఆర్గనైజేషన్ సంబంధించి మీరు వర్క్ చేస్తూ ఉన్నట్లయితే వారికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద మనకి టోటల్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ లోకల్ క్యాండిడేట్స్ టోటల్గా
టోటల్గా మనం చూసినట్లయితే 169 వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ టోటల్గా లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ నోటిఫికేషన్లో ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ ఓసీకి ఎన్ని, ఓబీసీకి ఎన్ని అని చెప్పేసి సెగ్రిగేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం జనరల్గా మనం లోకల్ అండ్ నాన్ లోకల్కి మనం సెగ్రిగేట్ చేసి చూసినట్లయితే అన్రిజర్వ్డ్ మొత్తం 8 వేకెన్సీస్ అండ్ లోకల్ క్యాండిడేట్స్కి 169 వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కనుక మీరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లికేషన్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవడానికి వీలు దొరుకుతుంది. సో అప్లై చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఖచ్చితంగా మీకు సాఫ్ట్ కాపీస్ అనేవి ఉండాలి ఫ్రెండ్స్, మీ ఫోటోకి సంబంధించి అండ్ సిగ్నేచర్కి సంబంధించి అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి అండ్ అలానే వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ యొక్క సాఫ్ట్ కాపీ అండ్ అలానే మీరు ఏదైతే రిజర్వేషన్ ఇన్ కేసు మీరు క్లెయిమ్ చేయాలి అనుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా కావాలి అండ్ మీ గ్రాడ్యుయేషన్కి సంబంధించి కూడా మీకు సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కంపల్సరీగా కావాలి ఫ్రెండ్స్. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు లోకల్ క్యాండిడేట్స్ అని ప్రూవ్ చేసుకోవాలి అన్నట్లయితే ఖచ్చితంగా 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఆ డిస్ట్రిక్ట్స్లోనే మీరు చదివినట్లయితే లోకల్ క్యాండిడేట్గా మీరు ట్రీట్ చేయబడతారు. సో వాటికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అండ్ బోనఫైడ్స్ కూడా మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్స్ అన్ని మీరు మెన్షన్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్లో ఇప్పటివరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో వాటికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండ్ డేట్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం గమనించినట్లయితే 20 జూన్ 2022 నుంచి అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ లాస్ట్ డేట్ మనం గమనించినట్లయితే 10th జూలై 2022 వరకు మనకి ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం ఫర్దర్గా మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు స్టెప్స్ టు అప్లై మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ లింకే నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ అఫీషియల్ నోటిఫికేషన్కి అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోయి అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్కి మనం వెళ్ళిన తర్వాత కెరియర్స్లో రిక్రూట్మెంట్ నుంచి నోటిఫికేషన్కి రీడైరెక్ట్ అయ్యి అక్కడ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో మన బేసిక్ డీటెయిల్స్ అనేవి మనం ఇచ్చి ఆ తర్వాత మనం ఫీజ్ పేమెంట్ చేసి మనం అప్లై చేయాలి ఈ నోటిఫికేషన్ గాను. ఫస్ట్ మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనకు చిన్న అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. అక్కడ వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మన నేమ్ అండ్ అదర్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్ ఫీజ్కి సంబంధించి మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేటప్పటికి అందరికి 100 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అలానే ఎగ్జామినేషన్ ఫీజ్ మనం గమనించినట్లయితే 300 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజ్గా ఇక్కడ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే మీకు ఇక్కడ ఓన్లీ అప్లికేషన్ ఫీజ్ మాత్రమే ఉంటుంది, అంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ మాత్రమే ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఓబీసీ లేదా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ 100 రూపీస్ ఉంటుంది అండ్ అలానే ఎగ్జామినేషన్ ఫీజ్ కూడా మనకి 300 రూపీస్ అనేది మొత్తం టోటల్ 400 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ పేమెంట్ కూడా మనం ఖచ్చితంగా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజ్ కానీ ఖచ్చితంగా ఆన్లైన్ మోడ్లోనే మనం పే చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే జనరల్ కండిషన్స్ ఫ్రెండ్స్. సో జనరల్ కండిషన్స్ మనందరికీ తెలిసినవే కదా, ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకున్నాము. సో ఫోటో ఉండాలి అండ్ సిగ్నేచర్ ఉండాలి, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్ని ఖచ్చితంగా ఉండి తీరాలి అండ్ ఇవన్నీ సాఫ్ట్ కాపీస్ రూపంలో ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆన్లైన్లో అప్లై చేస్తాం కాబట్టి మీకు ఫిజికల్గా చేతిలో ఉన్నప్పటికీ సాఫ్ట్ కాపీస్ కూడా మీరు మెయింటైన్ చేయాలి. అండ్ అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే మీ పేరు డీటెయిల్స్ అయితే ఉన్నాయో అదే విధంగా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. అండ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ లాంటివి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మీరు వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్స్ అండ్ ఈమెయిల్ ఐడీస్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఫర్దర్గా కమ్యూనికేషన్ అనేది మీకు వాటి ద్వారాగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వనట్లయితే మీకు కమ్యూనికేషన్ అనేది మీకు రాదు. సో మీరు ఎగ్జామినేషన్ కానీ లేదా అప్లికేషన్ కానీ మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఫోటో ఎంత ఉండాలి అండ్ అలానే మనకి సిగ్నేచర్ ఎంత ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే 10 KB లోపు మనకి ఇక్కడ 10 to 50 KB లోపు ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇన్ కేస్
కేస్ మీరు అప్లై చేసేటప్పుడు కూడా మీకు అఫీషియల్ మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో కూడా మీకు క్లియర్గా అక్కడ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఇక్కడ మిస్ అయినా కానీ మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఒకసారి చూసుకొని మళ్ళీ మీ ఫోటో అండ్ సైజ్ అనేది రీసైజ్ చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే నోటిఫికేషన్లో నాలెడ్జ్ ఆఫ్ ది తెలుగు ఈజ్ డిజైరబుల్ ఫర్ ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్. సో ఖచ్చితంగా ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా క్యాండిడేట్స్కి తెలుగు నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ అలానే మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో ప్రెసెంట్ వర్కింగ్లో ఉన్నట్లయితే అంటే వర్క్ చేస్తూ ఉన్నట్లయితే ఆర్గనైజేషన్ నుంచి ఎన్ఓసి అనేది కంపల్సరీగా తీసుకోవాలి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ తెలుగు మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అండ్ రిజర్వేషన్స్ మీకు వర్తించాలి అన్నట్లయితే మీ కమ్యూనిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కంపల్సరీగా ఉండాలి కదా. సో ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకోండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మరొకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కాబట్టి నేను ఫర్దర్గా నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అవుతున్నాను ఫ్రెండ్స్. అండ్ అలానే జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో జనరల్ ఇన్ఫర్మేషన్లో మనకి ఏ సర్టిఫికేట్స్ కావాలి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మనకు ఖచ్చితంగా మన స్టడీ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా కావాలి, లేదా బోనఫైడ్స్ కానీ మనకు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకన్నట్లయితే మనం లోకల్ క్యాండిడేట్స్ అని ప్రూవ్ చేసుకోవాలి కావాలి వాటి. నెక్స్ట్ ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఎస్ఎస్సి సర్టిఫికేట్, మళ్ళీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటాం కదా వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్. అండ్ అలానే మనకి ఐడి ప్రూఫ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో లోకల్ క్యాండిడేట్స్ అవ్వాలి అన్నట్లయితే ఏ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ కింద ట్రీట్ చేయబడుతున్నారో ఇక్కడ నోటిఫికేషన్ లిస్ట్ అనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఆ లిస్ట్ అనేది ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. సో ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ టోటల్గా 16 జిల్లాలకు సంబంధించిన క్యాండిడేట్స్ని ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ కింద తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ప్రెసెంట్ మనకు డిస్ట్రిక్ట్స్ అనేవి టోటల్గా మనకి పాత డిస్ట్రిక్ట్స్ కాకుండా కొత్తగా మనకి డిస్ట్రిక్ట్స్ అనేవి ఫామ్ అయ్యాయి కదా. మొత్తం తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ వరకు ఉన్నాయి. వాటిల్లో 16 డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ కింద ట్రీట్ చేస్తున్నారు. ఆ 16 డిస్ట్రిక్ట్స్ ఏంటి అన్నట్లయితే కొమరం భీం ఆసిఫాబాద్ అండ్ మంచిర్యాల, పెదపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ డిస్ట్రిక్ట్స్లో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు చదివినట్లయితే ఈ క్యాండిడేట్స్ని లోకల్ క్యాండిడేట్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ డిస్ట్రిక్ట్స్ కాకుండా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు చదివినట్లయితే మిమ్మల్ని నాన్ లోకల్ క్యాండిడేట్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఈ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ వారికి మాత్రమే 95% లోకల్ క్యాండిడేట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి క్యాండిడేట్స్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు, కానీ అప్పుడు మీరు నాన్ లోకల్ కింద కన్సిడర్ చేయబడతారు కాబట్టి అన్రిజర్వ్డ్ కేటగిరీలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మనం ఫర్దర్ నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు గమనించినట్లయితే ఈ ఎగ్జామినేషన్ అనేది OMR బేస్డ్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. OMR బేస్డ్ అంటే మనకు తెలిసింది కదా ఫ్రెండ్స్, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్ మనకి ఇక్కడ 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ఆబ్జెక్టివ్ టైప్ టోటల్ 120 క్వశ్చన్స్ అనేవి 20 క్వశ్చన్స్కి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 120 క్వశ్చన్స్కి మల్టిపుల్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకి సిలబస్కి సంబంధించిన ఒక డీటెయిల్స్ అనేవి ఇచ్చారు ఫ్రెండ్స్. సో సిలబస్కి సంబంధించి మనం గమనించినట్లయితే అర్థమెటిక్, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కరెంట్ అఫైర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ అలానే మినిమం క్వాలిఫైయింగ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ పర్సంటేజ్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మినిమం మనం క్వాలిఫై అవ్వాలి అన్నట్లయితే OC, EWS, PWS క్యాండిడేట్స్ ఏమో 30% అనేది మినిమం సెక్యూర్ చేయాల్సి ఉంటుంది. OBC క్యాండిడేట్స్ ఏమో 25% సెక్యూర్ చేయాల్సి ఉంటుంది. SC, ST క్యాండిడేట్స్ అయితే 15% ఆఫ్ ద టోటల్ మార్క్స్ అనేది మరి తీసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. వాళ్ళలో నుంచి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ ఆన్ అయినట్లయితే
ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో మీకు అర్థం ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.